ఎవరా మీరు? రండ్రా. వాడిని అదొకండి రోయ్, వదిలితే నాకు తోడళ్ళు అయిపోతాడు. రాయ్ ఫెన్సింగ్ ఎక్కలేక ఆగిపోయింది తప్ప మిమ్మల్ని కొట్టారు మాత్రం కాదు రోయ్. అసలు ఎందుకు కొట్టాలనుకుంటున్నారా? నన్నేనా కాదా? అసలు ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? ఆన్సర్ చెప్పండి. ఇక మీరు నా కారణాలు ఏమి చెప్పక్కర్లేదురా. మిమ్మల్ని ఉతకడానికి నాకే కారణం దొరికేసింది. రండ్రా 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 రండ్రా. కొట్రా కొట్టు. ఎంతమందిని కొడతారా? అరే కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ రా. అప్పటికి చెప్తానే ఉన్నాను. అసలు ఎవడు పంపాడు రా మిమ్మల్ని? విలన్ పేరేంటో చెప్పరా? రే ఏంటిడు ఏ చెత్తనా కూడా పంపించుంటాడు? అక్క నేను చూస్తుంటే భయం వేస్తుంది. నీ ఆరోగ్యం దెబ్బతిన్నట్టుగా ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకూడదు? చూడు, ఇప్పుడు చెప్తే చెప్పావు గానీ నా కొడుకు ముందు ఎప్పుడు చెప్పకు, వాడు టెన్షన్ అయిపోతాడు. అయినా ఎందుకు ఈ వెధవ సినిమా ఫీల్డ్? ఎంబీఏ చేశాడు. బంగారం లాంటి ఉద్యోగం చూసుకోక. నీకొక విషయం తెలుసా? నా మొగుడు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్. సినిమాలు కొని కొని ఆస్తంతా పోగొట్టుకుని ఎవరికి ముఖం చూపించలేక ఊరేసుకొని చచ్చిపోయాడు. అయినా సరే మాకు సినిమా అంటే చాలా ఇష్టం. నా కొడుకు పెద్ద డైరెక్టర్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమాలు కొనేవాళ్ళంతా ఊరేసుకొని చచ్చే రోజులు పోవాలి అంతే. ఏంట్రా సాయి మళ్ళీ వచ్చారు? ఒకసారి బాస్ని కలిసి వెళ్ళిపోతామన్నా. డబ్బింగ్ జరుగుతుందిరా. అసలు మీరు చెప్పేదే గంట, ఆ గంటే తినేస్తాలాగా. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాం, ఒక్కసారి బాస్ని కలవనివ్వండి. రే సాయి నా మాట ఏంట్రా, డబ్బింగ్ ఎంత కల్పిస్తాం. ప్లీజ్ అన్న 2 minutes. మల్లికారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. ఏం సార్ ఏంటిలా వచ్చావు? సార్ మేము వద్దని ఎంత మొత్తుకున్నా నైజాం మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడండి. ఇంతమంది సినిమాకి 95వ రోజు 4 సెంటర్లు ఎత్తిపడేసాడండి. అస్సలు కోఆపరేషన్ ఉన్నదండి. అదేంటండి, సినిమా ఇచ్చేదాకా ఒకలా మాట్లాడతాడు, ఇచ్చిన తర్వాత ఇంకోలా మాట్లాడతాడు. సార్ రిలీజ్ దగ్గర పడుతుంది కదా, సిటీలో ఒక్కటి సరైన వినాలి లేదండి. ఇంత పెడతాడు, ఎవడ కనపడతాయండి. అడిగితేనేమో ప్రతి సెంటర్లోనే ఉన్నాయంటాడు. అయితే ఇప్పుడు నేనేం చేయను? సార్ మీరు ఒక్కసారి ప్రొడ్యూసర్తో ఫోన్లో మాట్లాడండి, మేము వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో కూర్చుంటాం. సరే నేను మాట్లాడతాను. అలాగే సార్. రవి సార్ రే వెళ్ళండి రా, తర్వాత రండి. ఓకే అన్న. అవును రవి సార్, ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, నువ్వేదో కథ చెప్పావంట కదా? అవును సార్. చాలా బాగుంది అన్నాడయ్యా, నాకు కూడా చెప్తావా? అంటే అది నేను డైరెక్ట్ చేద్దాం రెడీ చేసుకున్నాను సార్. సిగరెట్ ఎవరా? హీరో క్యారెక్టర్ ఏంటి? అసలు అది క్యారెక్టర్ లేదు సార్. ఇంట్రడక్షన్ ఏదో బాగుంది అన్నాడే. అంటే ముందు మీరు క్లైమాక్స్ వినండి సార్, నచ్చితే ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను సార్.
కాన్ఫిడెన్సా లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నావా? అంటే మీరు మొత్తం వింటే మీకు ఐడియా ఉంటుంది సార్. ఇప్పుడు చెప్పగలవా? చెప్తాను సార్. 2 చైర్లు ఏంట్రా? సాయి కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఓకే బాస్. సైలెంట్ గా ఉండండి రా. ఏంటో ఇది సెంటిమెంట్ అన్నా. నువ్వు కథ చెప్పాలి, బాస్ ఓకే అనాలి, సిల్వర్ జూబ్లీ పడాలన్నా. మాకంతకన్నా కోరికలు లేవన్నా. చెప్పు సార్. ఇప్పుడు నేను ప్రీ క్లైమాక్స్ ని స్టార్ట్ చేస్తాను సార్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. బాస్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. ఇది సార్ అంతే. చాలా బాగుంది రవి. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. కానీ నీకే ఎందుకు డైరెక్షన్ ఇవ్వాలి? నాకెందుకు ఇవ్వకూడదు సార్? నువ్వు చెప్పినట్టే తీస్తాను నమ్మకం ఏంటి నాకు? సరే ఒక పని చేద్దాం సార్. ఒక 3 సీన్లు ట్రయల్ షూట్ చేసి చూపిస్తాను. సరే చెయ్యి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అక్కా ఎక్కడికి పోయావే? ఏ ఆ కుర్రాడేంటి అన్నిసార్లు వచ్చేలాడు? ఏ కుర్రాడు? అదే రవి. నీ సెల్ కూడా ట్రై చేశాడంట. కేఫ్ లో ఉంటానన్నాడు. ఓకే ఈ ట్రయల్ షూట్ కొంచెం బాగా రావాలా రవి, ఐడియా ఏంటంటే రవి. రారా. ఇంటికి వచ్చావంట? ఎందుకు? ఏ లేదు, ట్రయల్ షూట్ ఒకటి ఉంది, దాంట్లో 2 days యాక్ట్ చేయాలి. అందుకా? డమ్మీ షూటేలే. నువ్వు డమ్మీ హీరోయిన్, డమ్మీ హీరో. హీరో కప్పుడు వద్దరా బాబు, చెప్పారు కదా ఇలాగే చేస్తాను. ఓవర్ చేయకురే, గుండు పగిలిపోద్ది. ఒరే ఆనంద్, వీడియో కెమెరా కూడా చూడరా, అది తీసుకుంటా. అందుకే డబుల్ బొక్క నా ఫ్రెండ్ ఎవరైనా పట్టుకొస్తా. సూపర్, వెరీ గుడ్. రేపు నువ్వు ఖాళీయేగా? ఖాళీయే, కానీ నేను చేయను. చేయవా? ఏ నేను చెయ్యను అంతే. ఎందుకు చేయవు అంటున్నా? ఏంటి భయపడతావేంటి? ఇదిగో రేపు పొద్దున 6 గంటలకి షూటింగ్. నేను రాను. ఎందుకు రావు? నువ్వు ఎలా రావు చూస్తానుగా. ఏంటి నువ్వు చూసేది? ఏడిసావులే. సెల్ఫిష్ కి ఔలాద్. నువ్వంటేనే చచ్చేంత పిచ్చి, గుండెల్లోన దూరావు గుచ్చి 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 గుచ్చి. ఏం చేసావు మాయల్లో ముంచి, నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి 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 నచ్చి. కాదళ్ళకు పొరియదా నీ లవ్ యు సల్లుడా. ప్రేమించమంటూ నన్ను చంపేస్తావే, వద్దంటున్నా వినవా? నీ అద్దు దాటి నాపై పైకొస్తే అయిపోదా ఇక గొడవ? నా మనసునే రగిలించమాకే. నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే నువ్వే. కళ్ళలో లోగిళ్ళలో నీ రూపమే నిండే. నువ్వంటేనే చచ్చేంత పిచ్చి, గుండెల్లోన దూరావు గుచ్చి. పగలిలా స్వప్నమై ఏమిటి అల్లరి, రేయిలో ఆలాపనై చేస్తవే అలసడి. వదిలే అంటే పెనవేస్తవే, పెదవే పట్టి కొరికేస్తవే, చూపులతోటి చురకేస్తవే, కై పక్కించి కాటేస్తవే. శ్వాసమే ఎంతేడల్ ఉనకాగా, நேசமே என் நேசமே ஒரு வாயா எனக்காக.
పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావు మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి ఇంకా దైలనకు పొడియదా లవ్ యూ సల్లుడా నమస్తే సార్. కోనా సార్ ఎప్పుడు ఇస్తావా డైలీ వెర్షన్? 2 డేస్లో ఇచ్చేస్తాను. సార్ నమస్కారం సార్. నమస్తే రవి, బాగున్నావా? బాగున్నా. ఏంటి ఇక్కడ చిన్న ఎడిటింగ్ పని మీద వచ్చాను సార్. ఏమయ్యా మన నెక్స్ట్ పిక్చర్కి ఒక కొత్త అమ్మాయి కావాలయ్యా. ఎవరైనా ఫ్రెష్ లుకింగ్ అమ్మాయి ఈ మధ్య ఏమైనా చూసావా? అదే మొన్న ఒక ట్రయల్ షూట్ చేశాను సార్. అందులో ఒక అమ్మాయి ఉంది, చూస్తారా? పదా చూద్దాం. రండి రండి లోపలికి రండి రండి. ఫస్ట్ నుంచి ప్లే చేయండి. బాగుంది రవి అమ్మాయి. పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తుంది సార్. ఒకసారి పిలిపిస్తావా, స్క్రీన్ టెస్ట్ చేద్దాం. అలాగే సార్. రావంగారా ఎలా ఉంది ప్యాలెస్?